Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ఈరోజు మనం మన డ్రైవింగ్ లైసెన్స్ను ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన డ్రైవింగ్ లైసెన్స్ పోవచ్చు, లేదంటే రీసెంట్గా అప్లై చేసి ఉండొచ్చు. అయితే కారణం ఏదైనా మన డ్రైవింగ్ లైసెన్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్లో ట్రై చేస్తున్నట్లయితే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ను ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఈ ప్రగతి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ ప్రగతి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, ఆర్టీఏ సిటిజన్ యాప్ అని. ఇక్కడ చూడండి, ఆర్టీఏ సిటిజన్ .epragati.gov.in అని ఉంటుంది. ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఆర్టీఏ వెబ్సైట్లోకి వెళ్తారు. ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు పైన ఆప్షన్స్ ఉంటాయి. అందులో స్టేటస్ అని ఉంటుంది ఒక ట్యాబ్. ఆ స్టేటస్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్ అనేసి ఉంటుంది. ఫస్ట్ క్లిక్ చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ అని. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చూడండి, విత్ అప్లికేషనా వితౌట్ అప్లికేషనా అని ఉంటుంది. మనకు అప్లికేషన్ నెంబర్ మనకి ఎలా తెలుస్తుంది, గుర్తుండదు కాబట్టి వితౌట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ టైప్ అని ఉంటుంది. అక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ బై ఉంటుంది. అక్కడ మీరు ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయండి, లేకపోతే ఫోన్ నెంబర్ అయినా. చూడండి, ఆధార్ నెంబర్ తర్వాత ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ను అక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ను కూడా అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని ఉంటుంది. ఆ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు రీసెంట్గా, అంటే లేటెస్ట్గా ఒక 1 ఇయర్ రీసెంట్గా ఈ వెబ్సైట్లో ఏదైనా పేమెంట్ చేస్తుంటే మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ అన్నీ కనిపించి డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ డిఎల్ అని. దాని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ రూపంలో మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా, పైన డౌన్లోడ్ అయ్యింది. దాని మీద క్లిక్ చేసి ఏ విధంగా ఓపెన్ అయిందో చూద్దాం. చూడండి, ఇది డ్రైవింగ్ లైసెన్స్ అనేది డిజిటల్ కాపీ అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది. అయితే ఈ మధ్య మనకు ఆ పీవీసీ కార్డులు అయితే వాళ్ళు డిస్పాచ్ చేయడం లేదు. అందరూ ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.